వందనాలండి. ఈరోజు ఆగస్టు 8 యేసుప్రభువే వాక్యమై ఉన్నాడు అనే విషయము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అని రాయబడింది. తర్వాత యోహాను 1:14 ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించెను అని వ్రాయబడింది. ఆదియందు అనే మాట ఆదికాండం 1:1 చూస్తాం కదా. ఈ వాక్యమై ఉన్న యేసు ప్రభువును సృష్టికర్త అయిన దేవునితో ఏకం చేస్తూ ఉంది. నిత్యత్వమును తండ్రి అయిన దేవుని ప్రత్యక్షపరిచిన వాడే వాక్యమై ఉన్న యేసుక్రీస్తు. పాత నిబంధనలో దేవుడు సృష్టి యావత్తు తన వాక్కుతో చేశాడు. సువార్తలలో దేవుడు తన కుమారుడైన జీవం గల వాక్యం ద్వారా మాట్లాడాడు. వాక్యం దేవుడై ఉండెను అనే మాట ద్వారా వాక్యానికి దైవత్వం ఆపాదించబడింది. యేసుప్రభు సంపూర్ణ మానవత్వంతోనూ సంపూర్ణ దైవత్వంతోనూ ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన సంపూర్ణ దైవత్వం కలిగి ఉన్నా కూడా ఆయన శ్రమలలో దైవశక్తిని ఉపయోగించలేదు. మనము మనసులోని తలంపులు, ఆలోచనలు ఇతరులకు తెలుపుటకు మన మాటలు వాడతాం. అదేవిధంగా దేవుని మనస్సు, ఆయన హృదయంలోని ఆలోచనలు తెలుపుటకు ఆయన క్రీస్తు అనే వాక్యంను వాడుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా. యోహాను 14:9 యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఒక వాక్యము అక్షరాలతో చేయబడి ఉంది. యేసుక్రీస్తు గ్రీకు అక్షరాల్లో మొదటి కడపటి అక్షరాలైన అల్ఫాయు ఒమేగయు అయి ఉన్నాడు. ఈ మాట ప్రకటన గ్రంథం 1:18 కనపడుతుంది. మరి హెబ్రీ పత్రిక 1:1-3 వరకు ఉన్న వాక్య భాగంలో యేసుక్రీస్తే మానవాళికి దేవుడిచ్చిన చివరి వాక్యము అని తెలుస్తూ ఉంది. నిరంతరం నిలిచి ఉండే జీవవాక్యమైన ఆయన ద్వారానే దేవుడు ప్రత్యక్షపరచబడుతున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి అయిన వాక్యం. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు రూపం లేని ఆత్మగా కాకుండా శరీరంతో సంపూర్ణ మానవునిగా ఉన్నాడు. యోహాను సువార్తికుడు ప్రభువును దేవుని కుమారునిగా చూపించాలనుకున్నాడు, కానీ రక్తమాంసాలతో వచ్చి మానవులు ఎదుర్కొన్న ప్రతి శోధన, శ్రమ అనుభవించాడనియు పాపం సోకకుండా తన్ను తాను కాపాడుకున్నాడని చూపించాడు. యేసుప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నా కూడా ఛాలెంజ్ చేయగలిగాడు, నాలో ఏదైనా దోషం కనుక్కోగలరా అని. అంతటి సవాలు మనము ఎవరికి చెప్పలేం. అంటే అంత ప్యూర్ లైఫ్ ఎవరూ లీడ్ చేయలేరు. కానీ యేసుప్రభు మనతో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట వింటూ మనం ఆయనను మనలో ఉంచుకున్నప్పుడు మనలో ఉన్నాడు కాబట్టి, ఎవరైతే రక్షణ పొందినారో వాళ్ళంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఉంటాడు. మరి పరిశుద్ధాత్మ మాట వింటూ, ఆయన స్వరం వింటూ మనము సరైన మార్గంలో నడుస్తూ ఉంటే ఆయనే మనకు వాక్యమై ఉన్న దేవుణ్ణి పరిచయం చేస్తాడు, వాక్యాన్ని అర్థమయ్యేటట్టు చేస్తాడు. మనం రూపాంతరం గావించి పరలోకానికి తీసుకుపోవడానికి వాక్యం వచ్చింది. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కాబట్టి నిరంతరం వాక్యం ధ్యానించాలి. వాక్యం యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి. వాక్యం లేకుంటే మనము దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేము అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. చాలామంది పల్లెటూర్లలో వాక్యం తెలియని పాస్టర్లు కూడా సంఘాలు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు కేవలం ప్రార్థనలు, స్తుతి పాటలతోనే సమయం అంతా గడుపుతూ ఉంటారు. కొన్ని మాటలు చెప్తారు కానీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. వాక్యమై ఉన్న దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతే ఆయన చిత్త ప్రకారము మనము నడుచుకునేదానికి వీలు కాదు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యము కంప్లీట్గా నేర్చుకుంటామో, కంప్లీట్గా లేకపోయినా ఎక్కువగా ధ్యానిస్తామో, అప్పుడు ఆయన గొప్పతనం మనం తెలుసుకుంటాం. అప్పుడే మనము పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించగలము, పూర్ణ ఆత్మతో ఆయనను సేవించగలము, పూర్ణ శక్తితో ఆయన మాటలు వినగలం. ఈ విధంగా చేయాలని మనం ప్రభువుని ప్రార్థిద్దాం. దయామయుడా యేసునాయన స్తోత్రం ప్రభా, వాక్యమై ఉన్న యేసయ్యను మా హృదయాల్లో నింపుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.